ఇవాళన్నా వాడు రాకపోతే బాగుండు. ఓయ్ ఓయ్ ఎవరు కనపడతలే, ఎవరు కనపడదు. వర్షం పడుతుంది, నువ్వు ఇదిగో పాత గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తి ఒకసారి ఓనవే. ఈసారి ఇట్లా కానిద్దాం. ఈ వాన్లో నాతో రా, నా ప్రేమలో నేను తడిపేస్తా. ఇది పొయిటరీ కాదు, బైక్ మీద వచ్చేటప్పుడు నా డ్రీమ్. అది లైఫ్ లో జరగదు, వెళ్ళి పని చూసుకో. నా పనే ఇది. నీకు సిగ్గు లేదా? సిగ్గు భయం లాంటివి వదిలేయాలని చిన్నప్పుడే మా నాన్న చెప్పాడు. అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నా. పని పాట లేని వాళ్ళకి ప్రేమ ఒకటి. పని లేదు కాబట్టి ప్రేమిస్తున్నా కాదు. ఏ బాబీ, నువ్వనే చెప్పవే. ఏదైనా పని చేసుకోవచ్చుగా, ఊరికే తిరగకపోతే. అలా పంచేయమనే అమ్మాయి మనకు వద్దురా, వేరే అమ్మాయిని చూసుకుందాం. అదేంటమ్మా అలానేసావు? మరి ఈ రోజు పని చేయమంటుంది, రేపు జీతం సరిపోలేదంటుంది, ఆ తర్వాత ఏదో సైడ్ బిజినెస్ పెట్టుకుందాం అంటుంది. చిన్నపిల్ల ఏదో తెలియకని ఉంటుంది లేవే, మనం చెప్తే అర్థం చేసుకుంటుంది. రే నువ్వు అక్కడ కూర్చొని తిరగపోతే ఇక్కడ రావచ్చుగా, అమ్మ తిరగలేకపోతుంది. రే వాడెక్కడ కూర్చుంటే నీకేంట్రా, నువ్వు తిను. అసలే అమ్మాయి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాడు పాపం. పని పని పని, ఏం పని చేయాలో అర్థం కావట్లేదు. రే పోగిరిలో మహేష్ బాబు లాగా సీక్రెట్ పోలీస్ అని చెప్పా. చెప్పు తెగిద్ది. నేను అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నా గానీ చీట్ చేయాలనుకోవట్లేదు. నిజంగానే పోలీస్ ఆఫీసర్ అయిపోవచ్చుగా. మాట పగిలింది. లేకపోతే మా వాడిని పని చేయమంటావేంట్రా? సారీ. డాక్టర్ రాబిన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లండన్. ఎక్స్క్యూజ్ మీ. yes నేను కాదు, stupid. యూ మీ ఐమ్ కమింగ్. హలో, మీ ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నా. నా మనసులో మాట నిగ్రహంతో చెప్పాలనుకున్నాను. నౌ టైం కమ్స్, ఐ కమ్. టేక్ దిస్. నాకేం జబ్బులు లేవు. అది ప్రిస్క్రిప్షన్ కాదు, నా లవ్ డిస్క్రిప్షన్. మీరు నేను పెళ్లి చేసుకుంటే మీరు నాకు చేయొచ్చు, నేను మీకు చేయొచ్చు. అదే ఆపరేషన్స్. మీరు నేను కలిసి హాస్పిటల్ పెట్టుకోవచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీరు నాకు ట్రీట్ చేయొచ్చు, నేను మీకు ట్రీట్ చేస్తాను. మీరు ట్రీట్ చేసుకుంటూ వచ్చేది ఏంటి? లవ్ లెటర్ లాగా ఉంది. ఆల్రెడీ కాల్ వెయిటింగ్. మీరు చేసుకోండి సార్, మీరు చేసుకున్న తర్వాత నేను కాల్ చేసుకుంటాను. ఏ ఊరు? చెన్నై. పేరు? అజిత్ చందు. సాంబార్. కవిత్వం అనుకుంటాను. వదులు. చాలా వెయిట్ గా ఉంది సార్. ఏంటి కవిత్వం? మీరు దా సార్. ఓకే ఓకే చదువు. యా కానీ డియర్ నందు, ఐఎమ్ చందు. 3 ఏళ్ల నా మోగ ప్రేమకి మాట వచ్చింది. తాజ్ మహల్ అంటే ఇష్టం, అది కట్టడం చాలా కష్టం. సూపర్ సూపర్ సూపర్. నువ్వు గుర్తుకొచ్చా. కాయన్న గుండెకాయ సార్. కవిత్వం సూపర్. ఐ మీన్ ఇన్స్పైర్డ్. నాకు వచ్చింది చెప్పరా. నువ్వు అనవసరంగా వచ్చావు, నా చేతిలో చచ్చావు. ఏంటి సార్ కొడతారు? నేను ఎప్పటి నుంచి అమ్మాయి సాంబార్. ఎప్పటి నుంచి ప్రేమించావన్నది ముఖ్యం కాదు, ఎవరు ముందు చెప్పారన్నది ముఖ్యం. నువ్వెప్పుడు చెప్పావు? లాస్ట్ మినిట్ లో. నేను లాస్ట్ వీక్. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? నిమిషం, ఈ అమ్మాయిని అడుగుదాం. అదే సార్ నన్నే కొడతారు, ఈ లావుగా కొట్టచ్చు కదా. చూడు సాంబార్, పూల చొక్కా వేసుకున్న నువ్వు కాంపిటీషనా లేక పూల కుండీలో ఉన్న వాడి కాంపిటీషనా? జనరల్లీ కామన్ సెన్స్ ఇరుకురాడే. పట్టుకో. ఏంటి సార్ ఇది? బయలుదేరు. ఎక్కడికి? చెన్నై. ఎందుకు? ఓటే. సార్ నీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. నువ్వేంటే ఎవరు లెటర్ ఇచ్చినా తీసేసుకుంటున్నావు? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. నన్నెందుకు టార్చర్ పెడుతున్నావు? వెళ్ళి ఏదో ఒక పని చూసుకోమని చెప్పానా? నువ్వు సడన్ గా పని చేయమంటే కష్టం. ఓ పని చేయి, నువ్వు బయటికి వెళ్ళి పని చేయి, ఇంట్లో పని ట్రై చేస్తా. ఏంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంటే అంత చీపా? పొద్దున్నుంచి వాళ్ళు ఎంత పని చేస్తారో తెలుసా? జోకులే బాకనందు. ఏంటి లేడీస్ కష్టపడేది? పొద్దుగోకు లేడీస్ కష్టం అంటారు. కుక్కర్ కరెంట్, స్టవ్ కరెంట్, వాషింగ్ మిషన్ కరెంట్, హీటింగ్ కరెంట్, కూలింగ్ కరెంట్. ఒక్క స్విచ్ చేస్తే చాలు మొత్తం పనులు అయిపోతాయి. గంజి పెట్టిన కాటన్ శారీ కట్టుకుని ఋతురాగాలు, కూని రాగాలు, ఆ రాగాలని రోజంతా టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటూ రోడ్డుని బడి బలాదురుగా తిరిగేది మేమా? మరి లేడీస్ అంతా అన్యాయంగా మాట్లాడతారండి బాబు. ఇవన్నీ ఎందుకులే గానీ, సీ వుడ్ బి డాక్టర్స్, ఈ ఫిగర్ కి లాంగ్ బ్యాక్ టర్కీ టవల్ పరిచా. ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేశాడు అనుకో. ఏంటి అసలు నేనెవరో తెలుసా? శ్రీశైలం గారు ఇల్లుదేనండి? ఏరా బస్సు ఎక్కాక ఏ ఊరు వెళ్తున్నాను అడుగుతావా? ఏ ఊరు వెళ్తున్నా అడిగి బస్సు ఎక్కుతావరా? ఇదే
బగడిగానే సూపర్ అన్న. అంత సొల్లు మాట్లాడుతున్నావు అంటే నేను అడిగినోడి నువ్వు కాదు. చెప్పాడన్నా. ఫాలో ఎవరా నువ్వు? ఈ ఫేస్లు కూడా కాదు. కరెక్టేనా? లొల్లి చెప్పాకరా. నీ పాటి నువ్వు దొరబడిపోతున్నావు. అసలు ఎవరా నువ్వు? నమస్తే సార్. నమస్తే సార్ ఏంటి అన్నా? ఇక్కడ మ్యాటర్ డిఫరెంట్ లైన్. మూసుకో. ఎవడు రైడు? సార్ నేను మీ సిస్టర్ లవ్ చేస్తున్నా. చెల్లెల్ని ప్రేమిస్తున్నావు? నీ సిస్టర్ కదా. నేను క్లియర్ గా చెప్తా. నా పేరు రాంబాబు. మాది వెల్ సెటిల్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్. ఆస్తిపాస్తులు కూడా బానే ఉన్నాయి. చుట్టుపక్కల కూడా మాది మంచి ఫ్యామిలీ అని టాక్ సార్. మీరు ఓకే అంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను. నా చెల్లెల్ని లవ్ చేసినావు? సారీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. నేను ప్రేమించింది మీ చెల్లెల్ని కాదు సార్. నేను ప్రేమించిన అమ్మాయి మీ చెల్లెయింది అంతే. తేడా ఉందన్నా? నవ్వొచ్చే మ్యాటరే గానీ బట్ ఫ్యాక్ట్ సార్. నెంబర్ కలుపు. నంబర్ లేదా? ఎందుకు లేదు, మొన్నే తీసుకున్నా. మరి చెయ్యి. చెయ్యి. హలో నందిని, మీ అన్నయ్య మాట్లాడతాడంట, ఒక్క నిమిషం. హలో, వీడెవడో రాంబాబు అంట నా తానికొచ్చిండు. సూపర్ అమ్మా, జబర్దస్త్, మస్తు జిగరున్నో లెక్క కొడుతుండు. ఇసంటోని పెళ్లి చేసుకోకపోతే లైఫ్ లో చాలా మిస్ అయిపోతావు. వీడు నాకు బావగా ఓకే. సమజైందా? థ్యాంక్ యూ బావా. మంచి రోజు చూసుకుని ఫాదర్ మదర్ని తీసుకొని వస్తాను. ఉంటాను బావా. నాకు అసలు చెల్లెలే లేదురా. చెప్పింది నిన్ను వదిలించుకొని బిల్డప్ ఇచ్చిందిరా నీ లవర్. సరే ఉంటానా. ఏంట్రా వరుస మారింది? చేది తీసే మ్యాటర్ మారింది కదా. ఓ అవును. ఇంతకు మీ గుండె ఏం చేస్తుంటాడు? గుండుతోనా? నందు, మీ అన్నయ్య కూడా ఓకే అనేసాడు. నువ్వు కూడా ఓకే అంటే ఈసారి ఇట్లా కనిచ్చేద్దాం. నందు ఇదో నా మాట విను. ఒక్క నిమిషం ఉండు. నమస్కారం స్వామి. చూడు, గుడి బాగుంది, ముహూర్తం బాగుంది. నువ్వు ఒక్కసారి నువ్వు చెప్పేసావు అనుకో. నందు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్క నిమిషం. నువ్వు ఒక్కసారి నువ్వు చెప్పేసావు అనుకో, నువ్వేం చేయమంటే చేస్తా. కాదు, ఒక్కసారి ఆలోచించు నందు. మళ్ళీ నీ మొహం చూపించకుండా వెళ్ళిపోతావా? ఒక్క నిమిషం. నమస్కారం స్వామి. నువ్వు ఒక్కసారి ఊ అన్నాయిసావు అనుకో, నేను వెళ్ళిపోతా. గ్యారంటీ. నీ చేత ఊనిపించుకోవడం కోసం కదా నేను వెనకాల తిరిగేది. నువ్వు అంటే పని అయిపోతుంది, వెళ్ళిపోతా. ఎవరైనా ఊ అంటే ఇంకా క్లోజ్ అవుతారు. ఏంటి మాయమైపోయాడు? ఏమా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావు? ఏమ్మా మా వాడితో ఊ అన్నావట? మీరు కూడా ఏంటండి ఊ అనడానికి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? ఇంకా మళ్ళీ కనపడినన్నాడని ఊ అన్నాను. కానీ మిమ్మల్ని ఇలా నదు ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో అమ్మాయి, నదు ఇంతవరకు మా అబ్బాయి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం నందు కావాలి అన్నాడు. వాడి సంతోషమే మా సంతోషం అమ్మా. అందుకని షాపింగ్ వచ్చినట్టు వచ్చేసారా? అడగంగానే తీసుకెళ్లి ఇవ్వడానికి నేనేమన్నా ఐటమ్ నా? వాడు బంగారం అమ్మా, 85 కేజీలు బంగారం. మేము సంపాదించింది చాలా ఉంది. అయినా అదంతా ఒక ఎత్తు అయితే వాడు మాకు 10 రెట్లు ఎక్కువ. మీరుండండి అమ్మాయి, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. వాడికి మళ్ళీ జీవితాంతా ఏ పని చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నన్ను కూడా మీ అబ్బాయిలా మార్చేస్తారా? మీ అబ్బాయికి బుద్ధి లేదనుకున్నాను. మీకు కూడానా? ఒక బలాదూర్ని పెళ్లి చేసుకోమని నా వెంట పడతారా? పెద్దవాళ్లని మర్యాదిస్తున్నాను, కాపాడుకోండి ప్లీజ్. నీకేం తక్కువరా? కో అంటే 1,000 మంది వస్తారా? 1,000 మంది అక్కర్లేదురా, నందిని ఒక్కటి చాలు. రే, ఆఖరికి అమ్మా నాన్న కూడా ఇన్సల్ట్ చేసిందిరా. తను ఓకే అందనుకో, ఇవన్నీ చిన్న విషయాలరా. చిన్నప్పటి నుంచి నేను అడగకుండానే అమ్మ నాన్న నాకు అన్ని ఇచ్చారు. అసలు ఇంకొకరి ప్రేమ కూడా అవసరం లేదనిపించేలా పెంచారా. అడగకుండానే నాకు అన్ని ఇచ్చిన అమ్మ నాన్నలకి నందిని గిఫ్ట్గా ఇవ్వాలి. ఆ రోజు నందిని ఉండబట్టే అమ్మ ఇంకా ఉంది. లైఫ్ లో ఫస్ట్ టైం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను రా. సో ఐ వాంట్ గిఫ్ట్ హర్ టు మై ఫ్యామిలీ అట్ ఎనీ కాస్ట్. నందిని పెళ్లి చేసుకోవాలరా. క్షమించన్నా, ఇంకెప్పుడు చేయను. మళ్ళీ మీ ఏరియాలోకి రాను. నీకు దండం పెడతానన్నా, నన్ను వదిలే అన్నా. తప్పు చేసిన వాడిని వదిలేస్తే ఇంకో తప్పు చేయడానికే వదిలించినట్టే. తప్పు చేయను, మళ్ళీ తప్పు చేయను. ఇక్కడ వ్యాపారం జరుగుతుందని ఊరంతా వార్తలు చెప్పడానికి నువ్వు వచ్చావు. వదిలే. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎవ్వడూ ఆపలేడని చెప్పడానికి నీ చావొచ్చింది. వద్దు ప్లీజ్. నిన్ను చంపడం నా పని కాదురా, నీ చావు ఊరంతా తెలిసేట్టు చెప్పడం నా పని. తమ్ముడు, బసివిరెడ్డి అంటే ప్రమాదమని వాడి రక్తంతోనే వాడి వీపి మీద రాసి పంజాగుట్ట సెంటర్ లో పడేయండి. ఎవడేం పీకుతాడో చూస్తాను. అలాగే అన్నాయ్.
మాల్ ఎదిరింద్ర. చూపించవే, మొహం తిప్పి చూపించవే. చూపించ. ఏంటే నీ పొగరు? మొహం చూపించవే, మొహం చూపించు. అక్కడ ఇక్కడ వెతకక్కర్లా, స్ట్రైట్ గా ప్రాంతీనగర్ గేట్ దగ్గరికి రా. ఇక్కడ బేవర్స్ గాడి ఇల్లు ఎక్కడ అడిగితే 50-60 వేళ్ళు ఒకే ఇంటి వైపు చూపిస్తాయి. అదే నీకు పండే కొట్టు. కొట్టానంటారా? ఎన్నిసార్లు చెప్పి నీకు అర్ధరాత్రులు పట్టు తిరగదని చెప్పి? ఎవడాడు ఎవడాడు? నేను నీకు బాడీ గండా లేక లవర్నా? ఎవడ చెప్తున్నా కొడుకులంతా చుట్టుపట్టుకుని లాగుతుంటే చంపాలను. అసలేంటే ప్రాబ్లం నీకు? ఏదైనా చెప్పాలంటే నాతో చెప్పొచ్చు కదా. నాతో మాట్లాడడానికి మాటలు రావా నీకు? మా అమ్మ నాన్నలు తిట్టడానికి నోరు వచ్చిందే. అసలు నువ్వెవరు మా అమ్మ నాన్నలు తిట్టడానికి? అసలు ఏం అధికారం ఉంది నీకు? తిట్టిది పెద్ద పోటీ కదా. కొట్టానంటారా? అసలేంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? ముంగిలాగా చూపేంటి? ఏమైనా అడిగితే గున్నా కొడుకు నాకు అన్నంటావు. వాడి బ్యాచ్ బేవస్త తొక్కలోది. ఆటలాడుకుంటున్నావు నాతో? పిచ్చేదో ప్రేమకి ఏమని చెప్పి ఎంట పడుతున్నాడు. ఇది కాసేపు ఆటలాడుకుందాం అనుకుంటున్నావా? కొట్టంటే పళ్ళుగులు రాలిపోతాయి అనుకో. అసలేంటండి ప్రాబ్లం? చెప్పి తగలాడచ్చు కదా. కోట్లు కుమ్మరిచ్చాడు కాళ్ళ నీకు? నా దగ్గర కోట్లు ఆస్తి లేదే, కానీ కోట్లు విలువ చేసే మనసు ఉంది. నీకోసం ఏమైనా చేస్తా. నీకోసం చావమంటావా? చెప్పు. నీకోసం చావమంటావా చెప్పు. చంపుతావా? చంపుతావా?